భోజనం చేసేటప్పుడు ఆ విధంగా కూర్చుంటే పొట్ట తగ్గి ఫ్లాట్ అవుతుంది. లావుగా ఉన్నవారినే కాదు, సన్నగా ఉన్నవారిని కూడా అధికంగా విసిగిస్తున్న సమస్య పొట్ట. చాలామందికి ఓ అపోహ ఉంటుంది, లావుగా ఉన్నవారికే పొట్ట ఉంటుందనేది కరెక్ట్ కాదు. మిగిలిన శరీర భాగాలతో పోల్చుకుంటే ఉదర భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం అనేది ఎవరికైనా జరగవచ్చు. అందులో మారిపోయిన జీవిత విధానాలతో, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తోంది బాణపొట్ట. మొత్తం బాడీ షేప్ని పాడు చేసే శక్తి ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం ఓ చిన్న చిట్కా. భోజనం చేసేటప్పుడు మీరు ఎలా కూర్చుంటారు అనే విషయం మీద కూడా పొట్ట వస్తుంది అంటారు వాగ్భటుల వారు. అందుకే భోజనం చేసేటప్పుడు మనం కూర్చునే విధానం మార్చుకుంటే పొట్టని తగ్గించవచ్చు అంటారు. ఆయన ఏమంటారంటే, మనం భోజనం ఎప్పుడు చేసినా నేల మీద కూర్చుని మాత్రమే చేయాలి అంటారు. దీనిని సుఖాసనం అంటారు. ఇలా కూర్చోవడం వలన మన జఠరంలో అగ్ని బాగా ప్రదీప్తమవుతుంది. అదే కుర్చీలో కూర్చోవడం వలన తీవ్రత తగ్గిపోతుంది. ఇక నిలబడి ఉన్నప్పుడు అగ్ని తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. కనుక మనం భోజనం చేసేటప్పుడు కింద కూర్చుని సుఖాసనంలోనే భోజనం చేయాలి. అలాగే పళ్ళెం మనం కూర్చున్న స్థానానికి ఎత్తుగా ఉండాలి. అంటే మన ముందు పీట కానీ చిన్న స్టూల్ కానీ ఉండాలి. దానిమీద పళ్ళెం పెట్టుకుని తినాలి. అప్పుడు మనం తిన్న ఆహారం శరీరంలో చక్కగా జీర్ణమై గ్యాస్తో పొట్ట నిండిపోవడం జరగదు. పొట్ట ఉబ్బు అనేది ఉండదు. అలాగే వాగ్భటుల వారు భోజనం చేసేటప్పుడు మరొక ఆసనం చెప్పారు. ఆవు పాలు పితికేటప్పుడు కూర్చుంటారు కదా, అలా కూర్చుని భోజనం చేయవచ్చు. ఇది అందరికీ అవసరం లేదు. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి, అంటే పొలం పని చేసే రైతులు, కార్మికుల్లాంటి వారికి ఇలా గొంతు కూర్చుని భోజనం చేయడం మంచిది. ఇంకా పొట్ట బాగా ముందుకు వచ్చిన వారు కూడా ఇలా భోజనం చేస్తే 2-3 నెలల్లో వారి పొట్ట వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా పొట్ట తగ్గాలంటే ఎలా కూర్చుని భోంచేయాలో. ఇక మనం వాడే డైనింగ్ టేబుల్స్ తయారు చేసింది మన కోసం కాదు, ఆంగ్లేయుల కోసం. వారి ప్రాంతంలో చలి ఎక్కువగా ఉండడం వల్ల వారి జాయింట్స్ అన్నీ బిగుసుకుని ఉంటాయి. కాబట్టి వారు మనలాగా నేల మీద సుఖాసనంలో కూర్చోలేరు. కాబట్టి వారికి కుర్చీ విధానం అవసరం. భారతీయులకు అవసరం లేదు. ఒకవేళ మేము ఇప్పటికే డైనింగ్ టేబుల్స్ కొన్నాం కదా అంటే ఏం పర్వాలేదు, దాన్ని పక్కన పడేయండి. లేదా మీ ఆరోగ్యం కోసం డైనింగ్ టేబుల్ కుర్చీలోనే మీరు సుఖాసనం వేసుకుని కూర్చోండి. కొంతవరకు నయం, కానీ మంచి పని మాత్రం కాదు అంటారు వాగ్భటుల వారిని ఫాలో అయ్యి ఆరోగ్య సూత్రాలు తెలిపిన రాజీవ్ దీక్షిత్ గారు. అలాగే పొట్ట పెరుగుతోందనగానే జిమ్లు, వర్కౌట్లు అంటూ కంగారుగా పరుగులు పెట్టడం సరికాదు. ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పు చేర్పులు చేయకుండా పొట్ట తగ్గించడం అసాధ్యం. ఆహారపు అలవాట్లు మార్చకుండా జిమ్లకు పరిగెడితే అదనపు శారీరక శ్రమ వల్ల మనకు తెలియకుండానే మనం అదనంగా తింటాం. దాంతో పొట్ట తగ్గే అవకాశాలు మరింత తగ్గుతాయి. అందుకని ముందుగా పొట్ట పెరిగేందుకు దోహదం చేస్తున్న ఆహారాన్ని, పరిస్థితులను త్యజించాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.